ఏపీని అప్పుల ఊబిల్లోకి నెట్టిందే చంద్రబాబు అని ఆరోపించారు పర్యాటక శాఖ మంత్రి రోజా. పచ్చ కామెర్లున్న వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు చంద్రబాబు వైఖరి కూడా అదే తరహాలో ఉందని విమర్శించారు. డబ్బుల కోసం టికెట్లు అమ్ముకునేది చంద్రబాబునంటూ ఆరోపించారు. వైసీపీలో సర్వేల ఆధారంగానే టికెట్ల ఎంపిక ప్రక్రియ జరిగిందని అన్నారు మంత్రి రోజా. సంక్రాంతిలోపు అభ్యర్థులను ప్రకటిస్తామన్న టీడీపీ ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేదని ఆమె ప్రశ్నించారు. అభ్యర్థులు లేఖనే పొత్తుల కోసం వెతుకుతున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే సీనియర్లని మంత్రుల్ని కాదని పక్కకు తప్పిస్తున్నాడు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే మీ పార్టీకి సంబంధించిన సీనియర్లను పక్కన పెట్టి డబ్బుల కోసం టికెట్లు అమ్ముకుంటారనే విమర్శలు మీరు ఎలా చూస్తారు? కామెర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎప్పుడు చంద్రబాబు నాయుడు చేసే ఆ డబ్బులకి సీట్లు అమ్ముకునేది అందరూ చేస్తారని అనుకోవటం ఆయన పిచ్చితనం. ఆయన తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నువ్వు అప్పుల్లో ముంచేసి వెళ్ళినా, రాష్ట్రాన్ని విడగొట్టినా సమర్థవంతంగా మరి ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ తానిచ్చిన ప్రతి వాగ్దానాన్ని 99% ఈరోజు సక్సెస్ఫుల్గా నెరవేర్చారు. ప్రజలకి నాయకులు అందుబాటులో లేకపోయినా లేదా నాయకులు ఎవరైతే లోకల్ లీడర్స్ వచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ మాకు వీళ్ళు వద్దు వీళ్ళు కావాలి అన్నప్పుడు సర్వేలు చేయించి ఎవరు బెటర్గా సర్వీస్ చేయగలరో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి తప్ప ఎక్కడా కూడా డబ్బులకి టికెట్లు అమ్ముకోవాల్సిన కర్మ మాకు పట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.